#AskDrJohnWatson టైప్ చేసి మీ క్వశ్చన్స్ అడగండి, తప్పకుండా రిప్లై చేస్తాను. రవి యు సార్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఎన్ని రోజులకి ఫ్లైట్ ట్రావెల్ చేయొచ్చు? రవి అడుగుతున్నది ఏంటి అంటే హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత ఎంత అర్లీగా వీళ్ళు ఫ్లైట్ ట్రావెల్ చేయొచ్చు అని. నిజానికి చాలామంది ప్రత్యేకించి హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోసమే ఇక్కడికి వచ్చి మళ్ళీ ఆ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అవ్వంగానే మళ్ళీ వాళ్ళు వెళ్ళవలసిన పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఈ ప్రశ్నకు సమాధానం చాలా అవసరం. చాలామంది మన దగ్గరికి గల్ఫ్ కంట్రీస్ నుంచి కావచ్చు, లేకపోతే సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్ నుంచి కావచ్చు, లేకపోతే మన ఇండియాలోనే దూర ప్రాంతాల నుంచి ఫ్లైట్లో వస్తూ ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ డే కానీ వాళ్ళు ఫ్లైట్లో బయలుదేరి వెళ్తారు. మరి సర్జరీ జరిగిన మొదటి రోజే ఫ్లైట్లో వెళ్ళొచ్చా అంటే వెళ్ళడంలో ఎటువంటి తప్పు లేదు. బట్ నేను దాన్ని సజెస్ట్ చేయను. ఎందుకంటే సర్జరీ జరిగిన వెంటనే అట్లీస్ట్ ఒక రోజున రెస్ట్ తీసుకొని మరుసటి రోజు మీ డాక్టర్కి చూయించి అంతా బాగానే ఉందా, డోనర్ ఏరియాలో ప్రాపర్గా హీమోస్టేసిస్ వచ్చిందా, రెసిపియంట్ ఏరియా అంటే ఎక్కడైతే ట్రాన్స్ప్లాంట్ చేశామో అక్కడ గ్రాఫ్ట్స్ అన్ని ప్రాపర్గా ప్లేస్లో ఉన్నాయా, మీరు ప్రాపర్గా హెయిర్ని కాపాడుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా, ఇంకా ఏవైనా డౌట్స్ అనేటువంటివి అరైజ్ అయితే అటువంటివన్నీ నెక్స్ట్ డే క్లారిఫై చేసుకొని అప్పుడు థర్డ్ డే కానీ లేదా సెకండ్ డే ఎండింగ్లో కానీ ట్రావెల్ చేయమని సజెస్ట్ చేస్తూ ఉంటాను. సో ఎస్, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగిన తర్వాత నెక్స్ట్ డే కానీ నెక్స్ట్ డే తర్వాత నుంచి మీరు ప్రశాంతంగా ఫ్లైట్లో ట్రావెల్ చేయొచ్చు. ప్రత్యేకించి ఎవరైతే అబ్రాడ్ ప్రయాణం చేస్తూ ఉంటారో వాళ్ళందరూ మెడిసిన్స్ క్యారీ చేస్తూ ఉంటారు అండ్ ఇమిగ్రేషన్ గుండా వెళ్ళవలసి వస్తుంది. అటువంటి వాళ్ళందరూ సర్జరీ జరిగిన చోట ప్రత్యేకించి ఒక లెటర్ రాయించుకొని వెళ్ళడం ఎంతైనా అవసరం.